ఆమె ఓడిపోతున్నందుకు కాదు, కనీసం డిపాజిట్లు కూడా రానందుకే నన్ను ఎక్కువ బాధ పెడుతోంది అంటూ వైఎస్ షర్మిల గురించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో ఉన్నటువంటి మాటలు ఇవి. ఫలితాల తర్వాత ఏది ఎలా అయిందో మనం కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నిజంగానే ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీపై షర్మిల ఎఫెక్ట్ పడిందా? ఏ మేరకు పడింది? జగన్ షర్మిలతో రాజీ చేసుకుంటారా? రాజీ చేసుకుంటే వచ్చే లాభాలేంటి? లేకపోతే ఇలాగే ఈ గ్యాప్ కంటిన్యూ చేసుకుంటూ వెళితే జగన్కు ఏ స్థాయిలో నష్టం జరుగుతుంది? వీటన్నింటిపై డీటెయిల్గా చర్చిద్దాం ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చింతా రాజశేఖర్ గారితో. రాజశేఖర్ గారు నమస్తే. నమస్తే. షర్మిల ఎఫెక్ట్ నిజంగానే పడిందా? మునుముందు ఇంకా షర్మిల చాలా డేంజర్గా మారేటువంటి ఛాన్స్ ఉందా? ఎటుపోతుంది షర్మిల వర్సెస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎపిసోడ్? ఇక్కడ షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు. ఆమె కాంగ్రెస్ బలోపేతం కోసము పనిచేయాలా, లేకపోతే చంద్రబాబు నాయుడు బలోపేతం కోసం పనిచేయాలని ఆలోచించుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ అయిన ఒకరు సెక్రటరీ, కాంగ్రెస్ ఏఐసిసి సెక్రటరీ మేయప్పన్, సిడి మేయప్పన్ అనే ఒక జెంటిల్మెన్ నాకు గత 5 సంవత్సరాలుగా నాతో క్లోజ్గా ఉంటున్నారు. ఆయన దాదాపు వారానికి ఒకసారి మాట్లాడుకుంటాం. అలాగే బీహార్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కౌకబ్ కాద్రీ అని, ఏఐసిసి ఆఫీస్లో ఒకళ్ళిద్దరు పేర్లు చెప్పడం కరెక్ట్ కాదు. ఇట నిరంతరం టచ్లో ఉన్నాను. నాకు ఎన్నికల కంటే ముందర కాంగ్రెస్కి పోయినసారి 1.17% వచ్చింది, ఈసారి 5 to 7% వస్తుంది అని చెప్పేసి మేయప్పన్ గారు నాతో అన్నారు. 2% దాటుతుందని చెప్పాను. ఇట్ విల్ నాట్ క్రాస్ 2%. మీరు చెప్పారు, నేను చెప్పాను. ఎన్నికల ఫలితాల బాస్ ఆయన బాస్ అంటారు, నేను ఆయన బాస్ అంటాను. బాస్ వాట్ యూ సెడ్ యాజ్ కరెక్ట్, వాట్ ఈస్ ద రీజన్? ఓకే, జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి పని చేసింది కానీ కాంగ్రెస్ని గెలిపించడానికి ఆమె పని చేయలేదు. షర్మిల డిపాజిట్ రాలేదు. చీఫ్గా రాజశేఖర్ రెడ్డి కూతురిగా కడపలో ఆమె చేసిన అలిగేషన్స్ నిజమైతే డిపాజిట్ అన్న రావాలి కదా కనీసం. డిపాజిట్ కూడా రాలేదు కదా. 140,000 ఓట్లు ఎన్నో వచ్చాయి, డిపాజిట్ రాలేదు ఒక ఎంపీగా. ఎందుకు రాలేదు? అంత ఆమె చెప్పిన దాంట్లో ప్రజలు అంతా ఆమెకు అండగా ఉంటే అవినాష్ రెడ్డి ఓడిపోవాలి. ఓడిపోకపోవడం కాదు, కనీసం ఈమెకి డిపాజిట్ అన్న రావాలి, సెకండ్ ప్లేస్ అన్న రావాలి. టీడీపీ సెకండ్ ప్లేస్, ఈమె థర్డ్ ప్లేస్, డిపాజిట్ కూడా రాలేదు. సో పీపుల్ ఆఫ్ కడప హ్యాస్ నాట్ బిలీవ్డ్ వైఎస్ షర్మిల. కాంగ్రెస్ పార్టీ కనుక వాళ్ళకు ఒక సలహా ఇవ్వడం జరిగింది. నేను ఎన్నికల కంటే 1-2 ఏళ్ళ ముందు నుంచి చెప్తున్నాను. బ్యాడ్జీలు కూడా నేను ప్రింట్ చేసి కాంగ్రెస్ పార్టీకి ఇచ్చాను. శైలజనాథ్ పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఇచ్చాను, మళ్ళీ రుద్రరాజు అయినప్పుడు ఇచ్చాను. ఉమెన్ చాందీ గారు అనంతపురం వస్తే ఆయనకి వెళ్ళి చెప్తే వండర్ఫుల్ అని చెప్పేసి ఆయన కౌగులించుకొని వాట్ అన్ ఐడియా అని చెప్పాను అన్నారు. ప్రతి కాంగ్రెస్ పౌరుడు ఇటువంటి బ్యాడ్జెస్ పెట్టుకోవాలి, ఆయన స్పాన్సర్ చేస్తున్నాడు, ఇది ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పేసి. సో అలా చెప్పిన నేను ఒకటి చెప్పాను, కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కేంద్ర ప్రభుత్వ పన్నులు చెల్లించరని. ఇన్కమ్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్, మిగతా అన్ని జిఎస్టీ అన్ని కట్టే వస్తాయి మనకి ముందే. ఇన్కమ్ ట్యాక్స్ మనం చేత్తో కడతాం, జిఎస్టీ కూడా చేత్తో కడతాం, నేషనల్ హైవే టోల్ ట్యాక్స్ ఏదైతుందో చేత్తో కడతాం. ఇవి చెల్లించరు. మీరు ప్రత్యేక హోదా ప్రకటించిన తర్వాత బకాయిలతో సహా చెల్లిస్తారు. అంటే నేషనల్ హైవే టోల్ ట్యాక్స్ మాత్రం బకాయిలకి ఏం చెల్లించరు, అది కోల్పోవాలి. ఇన్కమ్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్ మాత్రం రిటర్న్స్ వేస్తారు, ట్యాక్స్ కట్టరు. మీరు 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా డిక్లేర్ చేసిన తర్వాత ఇవన్నీ బకాయిలతో సహా కడతారు అనే ఒక ప్రకటన చేయమని చెప్పడం జరిగింది. 2 ఏళ్ల ముందర ప్రకటన చేయలేదు. అప్పుడు శైలజనాథ్ పిసిసి ప్రెసిడెంట్, నేను ఆయనతో మాట్లాడేవాడిని. 1-2 సార్లు వెళ్ళి కలిసాను, ఆయన సరిగ్గా రిసీవ్ చేసుకోకపోతే ఆయనతో మాట్లాడడం అనేసి డైరెక్ట్గా వాళ్ళతో భారత్ జోడో యాత్రలో చెప్పడం జరిగింది. ఆ తర్వాత షర్మిల గారు తీసుకున్న తర్వాత చెప్పడం జరిగింది, మీరు గెలవాలనుకుంటే, మీరు 5% క్రాస్ చేయాలనుకుంటే ఓన్లీ దిస్ విల్ వర్క్, లేకపోతే ఇది పని చేయదు. ఇఫ్ యూ వాంట్ టు క్రాస్ 5%, ఇమీడియట్లీ అనౌన్స్ దిస్ అని చెప్పడం జరిగింది. నేను ఆయన విజయవాడ వస్తున్నాను, నేను ఒకసారి మళ్ళీ పంపించమంటే మొత్తం డీటెయిల్, ఎస్ బాస్, ఐ హావ్ టోల్డ్ హర్ బాస్ బట్ షీ ఈస్ టేకింగ్ హర్ ఓన్ డిసిషన్స్ అన్నారు. ఆయన మేము చేయలేము దానికి. హౌ మచ్ డూ ఇది చెప్పకపోతే 5% దాటదు, ఈ కార్యాచరణ చేయకపోతే 5% దాటదు, యూ విల్ నాట్ క్రాస్ ఈవెన్ 2% అని చెప్పి. మీరు 5% దాటాలంటే ఈ కార్యాచరణ ప్రకటిస్తేనే మీకు పాసిబుల్. మీరు ప్రజలకు ఏం చేస్తారో చెప్పండి. ఓకే, చంద్రబాబుకి ఏం చేస్తారో మీరు ఏం చేస్తున్నారు, ప్రజలకు ఏం చేస్తారో మీరు చెప్పట్లా. చంద్రబాబు నేను గెలిపించాలో చేస్తారు మీరు.
సో దట్ ఈస్ పీపుల్ నా ఇది కరెక్ట్ అయింది, పీపుల్ యాక్సెప్ట్ చేయలేదు. సో షర్మిల ఇంపాక్ట్ అసలు ఏ మాత్రం పడకపోతే వైఎస్ అవినాష్ రెడ్డి గెలిచారు ఒప్పుకుంటాను, కానీ మెజారిటీ చాలా భారీగా తగ్గిపోయింది కదా, ఆ ఇంపాక్ట్ చాలా పడి ఉండొచ్చు కదా. అగైన్ సబ్జెక్టు కోర్ట్ పెండింగ్ కోర్ట్ కేసు అన్నట్టు సబ్జెక్టు ఈవీఎం క్లియరెన్స్. రాజంపేట, కడప అంటే అఫ్కోర్స్ షర్మిల పోటీ చేశారు. అక్కడ ఇండిపెండెంట్లకు వచ్చిన ఓట్లు చూడండి. ఓకే, రాజంపేటలో ఒక ఇండిపెండెంట్కి 10,000 ఓట్లు వచ్చినాయి. అతను నేను పోస్టులు పెడుతుంటే ఫేస్బుక్లో అతను నాకు మెసేంజర్లో మెసేజ్ పెట్టాడు, సార్ ఇతను మా ఇంటి పక్కనే ఉంటాడు సార్, ఈ ఇండిపెండెంట్ అభ్యర్థి మా ఊరే, ఆయన ఇంటి పక్క వాళ్ళు ఓటారు సార్, ఆయనకి 10,000 ఓట్లు రావడం ఏంటన్నారు. సో మానిపులేషన్స్ ఖచ్చితంగా జరిగాయి. డిఫరెంట్గా ఇవన్నీ మీరు స్టడీ చేస్తే మీ ప్రూఫ్లు కావాలని అంటున్నారు కదా, ప్రూఫ్లన్నీ నువ్వు తాళం వేసుకొని లోపల పెట్టుకుంటే ప్రూఫ్లు ఆడికి వెళ్ళి పట్టుకొస్తారు. ఒక పోలింగ్ స్టేషన్ మీరు వెరిఫై చేయడానికి 47,500 కట్టమంటున్నారు. ఎవడు కడతాడు? ఎన్ని కడతాడు? షర్మిల ఇంపాక్ట్ కడపలో మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్లో మిగతా అన్ని చోట్ల కూడా ప్రభావం బాగానే పనిచేసింది అనేటువంటిది కూడా ఉంది. ఓపెన్గా మాట్లాడుకుంటే, టు బి ఫ్రాంక్ మాట్లాడుకుంటే పడలేదా కొంచెం కూడా, ఎక్కడా లేదా? షర్మిల మాట్లాడిన దాంట్లో కొత్త ఉంది, చంద్రబాబు నాయుడు మాట్లాడింది కదా. ఇప్పుడు బుర్రకథ చెప్తారు, ఒక ఆయన బుర్రకథ చెప్తే వెనకాల ఇద్దరు తానే తందనా అంటారు. షర్మిల ఇస్ నథింగ్ బట్ తానే తందనా టు చంద్రబాబు నాయుడు. కొత్తగా ఏం చెప్పింది ఏముందా? షర్మిల కనుక మేము ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కోసం ఇప్పుడైనా సరే, ఈవెన్ నౌ ఆంధ్రప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వకపోతే మేము కేంద్ర పన్నులు మేము నిలిపేస్తాం. కేంద్ర ప్రభుత్వం చెల్లించిన పనులను నిలిపేసి నువ్వు 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇచ్చిన తర్వాత బకాయిలతో కడతాం. నంబర్ 1, విశాఖ స్టీల్ ప్లాంట్ 410 కోట్లకి ఏదో అమ్ముతున్నారో వచ్చింది. ఓకే, ఇవాళ ఎగ్జాక్ట్ ఫిగర్ నాకు తెలియదు కానీ టీవీలో చూశాను. దాని గురించి మీరు చంద్రబాబు నాయుడుకి ఇబ్బందికర పరిస్థితులు రాకూడదు అని మౌనంగా ఉంటారా, ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం పోరాడతారనేది షర్మిల గారు తెలుసుకోవాలి. రాహుల్ గాంధీ గారు ఎవరితో పోరాడుతున్నారు? ఎన్డీఏతో పోరాడుతున్నాడు, నరేంద్ర మోడీ, బీజేపీతో. మీరు ఎవరితో పోరాడాలి? బీజేపీతోనే కదా. మీ బీజేపీ ఆంధ్రప్రదేశ్కి చేసిన అన్యాయం గురించి మీరు నోరెత్తరేందుకు? మీరు ఎందుకు నోరెత్తరు? మీ నోరెత్తకపోవడం వల్ల ఎవరికి ఉపయోగం? 18 మంది ఎంపీలు ప్లస్ 3 వాళ్ళు గెలిచారు కదా. 24లో 21 మెంబర్స్ ఉన్నారు. బీజేపీ పోతే వీళ్ళిద్దరు 18 మంది ఎంతో వీళ్ళు ఉన్నారు కదా. మరి చెప్పొచ్చు కదా, మీరు ఎలా మద్దతు ఇస్తారు? ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వకుండా మీరు ఎలా మద్దతు ఇస్తున్నారని వీధి పోరాటాలు చేయొచ్చు కదా. ఒక ప్రకటన ఇచ్చేసి ఊరుకుంటే ఎలా? ఓకే, ప్రజలారా రండి, కేంద్ర ప్రభుత్వం మనకు ప్రత్యేక హోదా ఇవ్వనంత వరకు, మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రకటన ఆపనంత వరకు, రైల్వే జోన్ ఇవ్వనంత వరకు, వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇవ్వనంత వరకు మన కేంద్ర ప్రభుత్వం పనులు ఆపేద్దాం రండి. జనాలు క్యూ పడతారు షర్మిల వెనకాల. సో ఆమె టార్గెట్ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడమే తప్పితే కాంగ్రెస్ని పునరుజ్జీవం తీసుకొద్దామని చెప్పి కాదా? కనపడట్లేదు కదా. ఇప్పుడు నేను కాశీకి వెళ్తున్నాను, మీరు బయలుదేరారు, ఉత్తరం వైపు వెళ్ళాలి. కాశీ వెళ్ళాలంటే మీరు దక్షిణమే ప్రయాణిస్తూ నేను కాశీకి వెళ్తున్నానంటే ఎవరు చెవులో పువ్వు పెడుతున్నారు? యువర్ వర్డ్స్ షుడ్ మ్యాచ్ విత్ యువర్ డీడ్స్. యువర్ డీడ్స్ షుడ్ కొరాబరేట్ యువర్ వర్డ్స్. దట్ ఈస్ నాట్ విజిబుల్. ఓకే, సరే, రాబోయేటువంటి రోజుల్లో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి కనుక వైఎస్ షర్మిల గారితో డీల్ సెట్ చేసుకుంటే, కాంప్రమైజ్ అయితే రాజకీయంగా ఏమైనా కొత్త విప్లవం వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రంలో ఎవరితో ఒక వైపు ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే, కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వకుండా మన ఎంపీల మీద ఆధారపడిన ప్రభుత్వానికి మద్దతు ఉన్నది యువత క్షమించదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. మరి స్పీకర్ ఎన్నికకి మీరు ఎందుకు మద్దతు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు? అవును, దానికి వాళ్ళు చెప్తున్నారంటే బీజేపీ మమ్మల్ని మద్దతు కోరింది, మేము మద్దతు ఇచ్చాము, కాంగ్రెస్ మద్దతు కోరలేదు కాబట్టి ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదని ఇంటర్నల్గా ఒకరు మాట్లాడుతాను. నాట్ కన్విన్సింగ్ ఫర్ మీ అట్లీస్ట్. సో జగన్ తన స్టాండ్ ఖచ్చితంగా తేల్చుకోవాలి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ ఇదేం చెప్తున్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువగా బీజేపీ మీద మాట్లాడితే
కేసులు వస్తాయి, ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటారని చెప్తున్నారు. మీరు బీజేపీని ప్రశ్నించకపోయినా తెలుగుదేశం ఎంపీల మీద ఆధారపడిన ప్రభుత్వం కేసులు పెట్టమంటే పెట్టాలి, జైలుకి పంపించమంటే పంపించాలి. సో మీరు పోరాట యోధుడిగా జైలుకి వెళ్తారా, లేకపోతే పోరాడకుండా జైలుకి వెళ్తారా అనేది జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలి. సపోజ్ అబ్సల్యూట్ మెజారిటీ ఉందనుకోండి ఓకే, బీజేపీకి 272, 280 ఉన్నాయనుకోండి, టీడీపీ చెప్పిన మాట వినాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2014లో ముఖ్యమంత్రి అయ్యారు. నాకు ముంపు మండలాలు ఏపీలో కలిపితేనే నేను ప్రమాణ స్వీకారం చేస్తా అన్నారు. ఎందుకన్నారు? దట్ ఈస్ రిలేటెడ్ టు పోలవరం ప్రాజెక్ట్. పోలవరం ప్రాజెక్ట్ ఎవరిది? కేంద్రానికి. నేను కడతా అని తీసుకున్నాడు ఆయన. అమరావతి తీసుకున్నాడు ఆయన. ప్రత్యేక హోదా గురించి ప్రెస్ చేయలే. ఓకే, మొన్న ఎన్నికల ఫలితాలు వచ్చినాయి, 2024 ఎన్నికల ఫలితాలు జూన్ 4వ తారీఖు నాడు. నితీష్ కుమార్ గారు నేను ఎన్డీఏలో చేరాలంటే బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని నితీష్ కుమార్ గారు అడిగారు. చంద్రబాబు నాయుడు గారు ఏమడిగారు? మాకు 5 మంత్రి పదవులు కావాలి, మాకు 5 మంత్రి పదవులు కావాలన్నారు. ప్రత్యేక హోదా గురించి మాట్లాడలా. నితీష్ కుమార్ ఏమో నా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వండి బీహార్కి అని ఆయన అడిగితే, మాకు 5 మంత్రి పదవులు ఇవ్వని చంద్రబాబు నాయుడు గారు అడిగారు. సో చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్ట్ నాకేం కావాలి, నా రాష్ట్రానికి కాదు, నాకేం కావాలి అని చంద్రబాబు నాయుడు గారు అడుగుతారు. ఇవన్నీ చెప్పుకోవడంలో వైసీపీ విఫలమైంది.